తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యే పల్లా వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీరియస్ అయ్యారు. 2014-23 వరకు 30 మందికి పైగా వీసీలను నియమించింది కేసీఆర్ ప్రభుత్వమేనని పల్లా అన్నారు. 1053 పాఠశాలలు ఎందుకు బంద్ అయ్యాయని ప్రశ్నించారు. దీంతో 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీకి తొలిసారి దళిత వీసీని నియమించింది కాంగ్రెస్ అని భట్టి వివరించారు. విద్యా సంస్థలు నడుపుతున్న పల్లా రాజేశ్వరరెడ్డి సలహాలు ఇస్తారని అనుకుంటూ గుడ్డిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విద్యాశాఖ మీద మాట్లాడే ముందు కొన్ని అంశాల ముందు వారు మాట్లాడుతూ చెప్పారు. మేము ఆర్థిక శాఖ మంత్రి గారికి ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాం. వారు చేసిన ఈ మండలంలో లేకపోతే ఈ యొక్క నియోజకవర్గంలో 20,000 చేసినాం 25,000 చేసినాం అని చెప్పేసి అన్నారు కదా. మా జనగామ నియోజకవర్గంలో 127 గ్రామాలు ఉన్నాయి. 127 గ్రామాలలో ఏ గ్రామానికైనా ఒక గ్రామానికి రండి. ఆ గ్రామంలో 100% చేసినని చెప్పేసి అంటే నేను అప్పుడే ముక్కు నేల మీద రాస్తా, నేను రిజైన్ కూడా చేస్తా అని చెప్పి మీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. అధ్యక్ష, అది నేను వదిలిపెడుతున్నా అధ్యక్ష దాన్ని. ఎందుకంటే మేము ఇది మాట్లాడగానే వారు ఎందుకంటే సెంట్రల్ యూనివర్సిటీ చదువుకున్నారు, మేము ఉస్మానియా యూనివర్సిటీ చదువుకున్నాం. వారికి కొద్దిగా ఎక్కువగా ఈ యొక్క గోబెల్స్ గురించి వాటి గురించి బాగా తెలుసు. అధ్యక్ష, విద్యాశాఖలో ఇవాళ విద్యాశాఖకు మంత్రి గారుగా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ముఖ్యమంత్రి గారి పనితీరు ఎట్లా ఉంటుంది, ముఖ్యమంత్రి గారికి ఎంత టైం ఉంటుంది ఏం లేదని చెప్పి నేను సీఎంఓ పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతారు, చదువుకున్నవారు, వాస్తవాలు కొంచెం దగ్గరగా మాట్లాడతారని ఆశించాను అధ్యక్ష. వారు మాట్లాడాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే వారు కొంత లెఫ్ట్ ఆర్గనైజేషన్స్లో కూడా గతంలో పనిచేశారు. కొంచెం వాస్తవాలు చెప్తే మేము కూడా ఏమైనా పనికొచ్చామంటే వాడుకుంటాం అనుకున్నాం. కానీ మరీ ఇంత బ్లేటెంట్గా ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ చూస్తున్నారు, వారి సమయం లేదు, ఏమి పట్టించుకోవట్లేదు అని అంటారు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఒకవేళ మీరు పనిచేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఆ రకంగా ఉంటారు కాబట్టి అందరూ అట్లాగే ఉంటారని మీరు భావిస్తే అది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఆ ముఖ్యమంత్రి గారు నేను అధ్యక్ష వారు ఎడ్యుకేషన్ శాఖ చూస్తూ ఉంటారు. మేమందరం ఈరోజు గర్విస్తూ ఉన్నాం. ఎడ్యుకేషన్ శాఖను వారు చూస్తూ ఈరోజు అధ్యక్ష 11,000 మంది టీచర్స్ రిక్రూట్మెంట్ డిఎస్సి 10 సంవత్సరాలు మీ సమయంలో రిక్రూట్ చేయకపోతే వారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మొదట డిఎస్సిని ప్రకటించడమే కాదు, రిక్రూట్మెంట్ చేసి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి మళ్ళీ తర్వాత భవిష్యత్తులో కూడా ఖాళీగా ఉంటే ఇంకొక 5,000 నుంచి 6,000 మంది